పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గత 18 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న సిహెచ్ఓలు అందులో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీలుగా బయలుదేరి వెళ్లి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ 6 సంవత్సరాలుగా పనిచేస్తున్న సిహెచ్ఓలను పర్మనెంట్ చేయాలని, పిఎఫ్ అలవెన్స్లు ఇవ్వాలని, మా న్యాయపరమైన కోరికల కోసం 18 రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రజలు మాత్రం మీరు లేకపోతే మాకు ఎవరు చేసేవారు లేరు, ఇబ్బందులకు గురవుతున్నాము, మీరు వెంటనే విధులకు హాజరు కావాలని కోరుతున్నారని, మా న్యాయపరమైన కోరికలు తీరే వరకు నిరసనలు కొనసాగిస్తామని, ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరసనలు చేస్తామని హెచ్చరించారు. నమస్కారం అండి. నా పేరు సత్యస్వరూప. నేను పెనుమంట్ర పిహెచ్సి పొలమూరు గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నానండి. గడిచిన 18 రోజుల నుంచి కూడా మేము నిరవధిక సమ్మెలో కొనసాగుతున్నామండి. ఈ రోజుకి అప్పుడే నిరవధిక సమ్మె స్టార్ట్ చేసి ఈ రోజుకి 18 రోజులు అయ్యిందండి. 18 రోజుల నుంచి కూడా మాకు ఎట్లాంటి ఆన్సర్ రాకపోవడంతో ఈ 18 రోజు నాడు మేము ర్యాలీ చేయడం జరుగుతుందండి. ఈ ర్యాలీలో మేము ఇంతమంది ఆడబిడ్డలం రోడ్డు మీద మా యొక్క శ్రమను మేము గుర్తించమని చెప్పేసి మేము రోడ్డు మీద వచ్చి మేము మా ధర్నాన్ని, మా నిరసనని మేము తెలియజేస్తున్నా కూడా ప్రభుత్వం వారు మమ్మల్ని ఏ విధంగా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. దయచేసి ప్రభుత్వం వారు మా యందు దయించి మాకు తగిన న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. మేము గత 6 సంవత్సరాలుగా మేము విధుల్లో ఉన్నామండి. ఈ 6 సంవత్సరాల నుంచి ఎవరైతే విధుల్లో ఉన్నారో 6 సంవత్సరాలు ఎవరికైతే కంప్లీట్ అయ్యిందో వాళ్ళని రెగ్యులర్ చేయమని చెప్పి మేము కోరుకుంటున్నామండి. 6 సంవత్సరాలు ఎవరికైతే కంప్లీట్ అయ్యి వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరినీ కూడా దయచేసి 6 సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళని దయచేసి రెగ్యులర్ చేయండి. ఇంకా ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ దాంట్లో మేము ఉన్నామండి. ఆ ఎన్హెచ్ఎం దాంట్లో ఏదైతే 23% హైక్ ఏదైతే ఇచ్చి ఉన్నారో మిగతా అందరికీ ఇచ్చి ఓన్లీ మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్నే పక్కకు పెట్టి ఉన్నారండి. మాకు దాని విషయంలో కూడా మమ్మల్ని మా యందు దయించి ఆ 23% హైక్ ఏదైతే ఉందో అది మా పట్ల కూడా నెరవేర్తింప చేయమని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ఇంకొకటి ఏంటంటే కనుక మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, ఈపీఎఫ్ ఏదైతే ఉందో అది ప్రతి ఉద్యోగ సామాన్య హక్కు అండి. ఆ సామాన్య హక్కు కూడా ఈపీఎఫ్ అనేది కట్ చేయడం చాలా బాధాకరమైన విషయం అండి. ఈ బాధాకరమైన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఆ ఈపీఎఫ్ ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి అండి. నేను ఓడూరు గ్రామం నందు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి. ఇవాళ మేము ధర్నా చేపట్టడం జరిగిందండి. మాకు రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం, మాకు రావాల్సిన న్యాయమైన పనికి తగ్గ వేతనం కోసం మేము ఈ నిరసన బాట పట్టడం జరిగింది సార్. ఇవాళ గ్రామ స్థాయిలో మేము అందించే వైద్యం ఎంతో ఉన్నతమైన వైద్యం అందిస్తున్నాం సార్. ఇవాళ ఇప్పటికీ కూడా మాలో అందరికీ ఫోన్లు చేసి బాబు మీరు రావట్లేదు, మేము ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, మమ్మల్ని మా ఇంట్లో కూడా పట్టించుకునేవారు కాదు, మీరు పొద్దున్నే వచ్చి మాకు కలిసి బీపీకి అయితే బీపీకి బిళ్ళలు, నిప్పుల బిళ్ళలు కానీ ఏదైనా సరే మీరు అందజేసేవారు. మాకు మౌలిక సదుపాయాలన్నీ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మన గ్రామంలోనే దొరికేవి. అలాంటిది ఇవాళ మీరు లేకపోవడం వల్ల మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. మీ అవసరత ఎంతైనా ఉంది, ఇది మేము ఏ విధంగా అయినా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా చూస్తాం అన్నట్టు వాళ్ళు కూడా చాలా మద్దతు తెలపడం జరుగుతూ ఉంది సార్. అదే కాకుండా మేము పని చేసిన పనికి వేతనం కూడా ఇంకా వేయలేదండి. గత నెల నుంచి ఈ నెల 1వ తారీఖున అందాల్సిన జీతం కూడా ఆపేసి ఉన్నారు సార్. ఎందుకంటే నిరసనని అంచివేసే ద్వారంలో అధికారులు పోతూ ఉన్నారు సార్. మేము ఏ ఒక్కరికి ఎగ్నెస్ట్గా వెళ్లకుండా, ఏ ఒక్కరిని కించపరచకుండా మా అంతటి మేము మా నోరు కట్టుకుని పనిచేస్తూ ₹1 కూడా పెరగకపోయినా మేము ఎంత కష్టపడుతున్నాం కదా, మాకు రావాల్సిన వేతనాన్ని కూడా ఆపడం ఎంతవరకు సమంజసం సార్. అదేవిధంగా 6 నెలలు ఇన్సెంటివ్ ఒకేసారి రిలీజ్ చేస్తానని చెప్పారు సార్. కానీ ఇవాళ దాకా ₹1 కూడా పట్టడం జరగలేదు సార్. అదేవిధంగా సొంత డబ్బులు పెట్టి ఇంటి అద్దెలు కట్టుకుని గడపడమే ఒక కష్టమైన ఈ రోజుల్లో, అలాంటిది మేము మా జేబు డబ్బులు తీసి సబ్ సెంటర్లకు కూడా రెంటు, ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టి నడిపిస్తూ ఉన్నాం సార్. దానికి కూడా అమౌంట్ వేయట్లేదు సార్, ప్రభుత్వం ద్వారా మాకు రావట్లేదు. దయచేసి మా ఇబ్బందులన్నీ మీ ద్వారా
మా గలాన్ని పైకి తీరుస్తారని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. అంతేకాదు 23% హైక్ NHM ఉద్యోగులతో సమానంగా మాకు కూడా వర్తింప చేయాలి. EPFOని మరలా పునరుద్ధరింప చేయాలి. మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ కావాలి. ఎక్స్గ్రేషియా పాలసీ, ట్రాన్స్ఫర్ పాలసీ, అద్దె బకాయిలు, ఎలక్ట్రిసిటీ బకాయిలు అవన్నీ చెల్లించాలి. ఫిక్స్డ్ పేని అమలు చేయాలని మేము అడుగుతున్నాం. దయచేసి ప్రభుత్వం వారు మా యొక్క సమస్యలన్నీ గుర్తించి మాకు తగిన న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నానండి. అందరం కూడా ఇక్కడ రోడ్డు ఎక్కాము, మాకు న్యాయం జరగాలని. 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి CHOలు ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్ చేయాలని మేము అడుగుతున్నామండి. అలాగే మా EPF కూడా పునరుద్ధరించాలని మేము అడుగుతున్నాము. అలాగే మాకు ఫిక్స్డ్ పే అనేది ఒక నిర్దిష్టమైనటువంటి జాబ్ చార్ట్ని మాకు అమలు చేయాలని మేము అడుగుతున్నామండి. దయచేసి ప్రభుత్వం వారు మాకు APMCA వాళ్ళని పిలిచి, స్టేట్ లీడర్స్ని పిలిచి కొంచెం వాళ్ళతో మాట్లాడమని, మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి.